श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओं पञ्चाशत्वर्णरूपेण यया व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, అందరికీ కూడా వామన జయంతి, శక్ర జయంతి, శక్ర ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు వామన జయంతి, వామన ద్వాదశి. ఈ రోజున అంటే నిన్నటి రోజున బలి చక్రవర్తిని పాతాళానికి పంపించారు వామన అవతారంలో. సో అందుకని ఒక్కసారి ఆ వామన అవతారం కూడా శ్రీ విష్ణు అవతారమే. ఏ విధంగా అయితే మనకి లలితా సహస్రనామాన్ని అందించినటువంటి హయగ్రీవ స్వామి అవతారం విష్ణుమూర్తిదో అదేవిధంగా వామనావతారం కూడా దైవీ గుణాలు తగ్గిపోతూ ఉన్నప్పుడు చైతన్యంలో కలిగేటువంటి ప్రతిస్పందన అవతారం అనుకోవచ్చు మనం. ఇది ప్రతి సాధకుడిలోనూ కలుగుతూ ఉంటుంది. గ్రహించి ఆ ప్రతిస్పందనని పట్టుకున్నవాడు దైవీ గుణాలను పెంచుకోగలుగుతున్నాడు, సాధనలో ముందుకు వెళ్తున్నాడు. ఈ ప్రతిస్పందన చైతన్యంలో దేనికి కలుగుతోంది అని అంటే అసురు గుణాలకి వ్యతిరేకంగా కలుగుతోంది. అంటే ఇంబ్యాలెన్స్ అవుతోంది. దైవీ గుణాలు తగ్గిపోయి అసురు గుణాలు వృద్ధి చెందుతున్నాయి. అప్పుడు అవతారం కోసం ఒక ప్రతిస్పందన పిలుపు పంపిస్తోంది, ఇన్విటేషన్ పంపిస్తుంది అన్నమాట. చైతన్యంలో ఆ ప్రతిస్పందనకి రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది అంతరంగంలో సాధనాపరంగా ప్రతి సాధకుడికి జరుగుతూ ఉంటుంది. దీన్ని పట్టుకోగలిగితే సేఫ్గా ముందుకు రాగలుగుతాడు. పట్టుకోలేనటువంటి వాడు ఛాన్స్ దట్ అసురీ గుణాలు మరింతగా వృద్ధి చెంది సాధన నుంచి వెనక్కి వెళ్ళవచ్చు, లేదా మామూలు జీవితం నుంచి కూడా అధార్మికమైనటువంటి విధానాలకు వెళ్ళేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అప్పటికప్పుడు ఎంతో కొంత పొటెన్షియల్లో, ఎంతో కొంత వేవ్ లెంత్లో ఈ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. ఎంత దుర్మార్గుడిలో కూడా ఒక క్షణకాలమైనా కానీ ఇది సరియేనా అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన అంతరంగం నుంచే వస్తుంది. ఈ అంతరంగానికి ఆధారం ఏమిటి? పరమాత్మే, ఆ చైతన్యమే. అటువంటి చైతన్య స్వరూపం విశ్వవ్యాపమైనటువంటిది, నీ యందు నా యందు అంతటా కూడా నిండి ఉన్నటువంటిది. అటువంటి చైతన్య స్వరూపం మీలోనూ ఉంది. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పటిదాకా మనము 600 నామాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉచ్చారణ ఎలా అనేటువంటిది తెలుసుకున్నాము. దీనికి 120 శ్లోకాలు అయినాయి. నిన్నటి విరామం తర్వాత ఈరోజు 601వ నామం నుంచి 121వ శ్లోకము. దరాం దోళిత దీర్ఘాక్షీ, దరాం దోళిత దీర్ఘాక్షీ, దరాం దోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్వలన్ముఖీ, దరహాసోజ్వలన్ముఖీ, దరహాసోజ్వలన్ముఖీ. తర్వాత లైన్లో విసర్గ సంధి ఏర్పడుతుంది. ఆ విసర్గను విడదీసి ఒక్కొక్క నామం ఉచ్చరిద్దాం. గురుమూర్తి, 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 గుణనిధి, 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 గోమాత, 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 గుహజన్మభూ, గుహజన్మభూ,
గుహజన్మభూః. స్తోత్రంలో దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూః. సంధి ఏర్పడినప్పుడు అక్కడ రేఫం వచ్చి చేరింది. రేఫం అంటే రకారం వచ్చి చేరింది కాబట్టి గుణనిధి కాస్త ర్గుణ అంటే గురుమూర్తిర్గుణ అయింది. అలాగే నిధి తర్వాత గోమాత ర్గోమాత నిధిర్గోమాత అయింది. సో స్తోత్రం చదివేటప్పుడు ఆ మూడు కలిపి చదివేయటం ఉత్తమం. గురుమూర్తిర్గుణనిధిర్గోమాత గుహజన్మభూ. అలా 122వ శ్లోకం. దేవేశీ 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 దండనీతిస్థా 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 దహరాకాశరూపిణీ దహరాకాశరూపిణీ దహరాకాశరూపిణీ. తర్వాత నేను షోడశాక్షరి నామము. ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత. కలిపి చదివేయాలి విడదీయకుండా. ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత. ఇదే స్తోత్రంలో దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజిత అని చదువుతాం. 123వ శ్లోకం. కళాత్మిక 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 కళానాథ కళానాథ కళానాథ. ఈ రెండు చోట్ల కూడా లకారం కాదు అళ అంటే సరళ చోళ అందులో వచ్చేటువంటి లకారం. కళాత్మిక కళానాథ. కావ్యాలాప వినోదిని కావ్యాలాప వినోదిని కావ్యాలాప వినోదిని కావ్యాలాప వినోదిని. తర్వాత నామము షోడశాక్షరి మంత్రము. షోడశాక్షరి నామము. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చదువుతాం. 124. ఆదిశక్తి ఆదిశక్తి ఆదిశక్తి. ఇక్కడ కూడా విసర్గ సంధి నియమం ఏర్పడుతుంది. అమేయా అమేయా అమేయా. తర్వాత ఆత్మా ఆత్మా ఆత్మా. స్తోత్రంలో ఈ రెండు కలిపి చదువుతాము. అమేయాత్మా అని చదువుతాం. కొంచెం దీర్ఘం, రెండు అవగ్రహ సింబల్స్ ఉన్నాయి అక్కడ. పరమా పరమా పరమా. పావనాకృతి పావనాకృతి పావనాకృతి. అనేక కోటి బ్రహ్మాండ జననీ అనేక కోటి బ్రహ్మాండ జననీ అనేక కోటి బ్రహ్మాండ జననీ. దివ్య విగ్రహ దివ్య విగ్రహ దివ్య విగ్రహ. స్తోత్రంలో ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అని చదువుతాం. క్లీంకారీ క్లీంకారీ క్లీంకారీ. కేవల కేవల కేవల. గుహ్యా 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 గుహ్యా. కైవల్యపదదాయిని కైవల్యపదదాయిని కైవల్యపదదాయిని. త్రిపురా త్రిపురా త్రిపురా. త్రిజగద్వంద్యా త్రిజగద్వంద్యా త్రిజగద్వంద్యా. త్రిమూర్తి త్రిమూర్తి త్రిమూర్తి. త్రిదశేశ్వరీ త్రిదశేశ్వరీ త్రిదశేశ్వరీ. స్తోత్రంలో ఇన్ ద స్తోత్ర దిస్ 125th శ్లోక.
to be chanted as क्लींकारी केवला गुह्या कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिस्त्रदशेश्वरी. त्रिमूर्ति त्रिदशेश्वरी విసర్గ సంధి నియమం ప్రకారం అక్కడ త్రిమూర్తిస్త్రదశేశ్వరీ అని వచ్చింది. 126 త్రక్షరీ త్రక్షరీ త్ర్యక్షరీ. ఇది త్రా కాదు, త్రక్షరీ కాదు, త్యా కాదు, త్యక్షరీ కాదు, రెండు కలిపి అంటే త్రా త్యా అంటే తాకి యకారము రకారము రెండు కలిసినాయి కాబట్టి త్ర్యక్షరీ త్ర్యక్షరీ త్ర్యక్షరీ. దివ్యగంధాఢ్యా దివ్యగంధాఢ్యా దివ్యగంధాఢ్యా. సింధూరతిలకాంచిత సింధూరతిలకాంచిత సింధూరతిలకాంచిత. ఉమా ఉమా ఉమా. శైలేంద్రతనయా శైలేంద్రతనయా శైలేంద్రతనయా. గౌరీ గౌరీ గౌరీ. గంధర్వసేవిత గంధర్వసేవిత గంధర్వసేవిత. 126 in stotra we read it as త్రక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవిత. that way. 127th sloka విశ్వగర్భా విశ్వగర్భా విశ్వగర్భా. స్వర్ణగర్భా స్వర్ణగర్భా స్వర్ణగర్భా. తర్వాతది అవరద. విడిగా చదివినప్పుడు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి నియమం ప్రకారం రాకి దీర్ఘం వచ్చింది. స్వర్ణగర్భ ఆ నామం స్వర్ణగర్భ. తర్వాత అవరద రెండు కలిస్తే స్వర్ణగర్భ. కలిపి చదివినప్పుడు స్వర్ణగర్భావరద కరెక్ట్. విడివిడిగా చదివితే మాత్రం స్వర్ణగర్భ అవరద 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 అవరద. వాగధీశ్వరి వాగధీశ్వరి వాగధీశ్వరి. ధ్యానగమ్యా ధ్యానగమ్యా ధ్యానగమ్యా. అపరిచ్ఛేద్య 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 అపరిచ్ఛేద్య. జ్ఞానద జ్ఞానద జ్ఞానద. జ్ఞానవిగ్రహ జ్ఞానవిగ్రహ జ్ఞానవిగ్రహ. in stotra 127th we read as విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ. ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞానవిగ్రహ. again విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ. ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞానవిగ్రహ. that way. 128th sloka సర్వవేదాంత సంవేద్య సర్వవేదాంత సంవేద్య సర్వవేదాంత సంవేద్య. సత్యానంద స్వరూపిణి సత్యానంద స్వరూపిణి సత్యానంద స్వరూపిణి. లోపాముద్రార్చిత లోపాముద్రార్చిత లోపాముద్రార్చిత. లీలాక్లప్త బ్రహ్మాండమండలి లీలాక్లప్త బ్రహ్మాండమండలి లీలాక్లప్త బ్రహ్మాండమండలి. లేదా లీలాక్లప్త బ్రహ్మాండమండల లీలాక్లప్త బ్రహ్మాండమండల లీలాక్లప్త బ్రహ్మాండమండల. ఇది దశాక్షరి మంత్రం అని చదువుతాము. 128 ఇన్ స్తోత్ర సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లప్త బ్రహ్మాండమండల. దట్ వే రీడ్. 129th అదృశ్య అదృశ్య అదృశ్య. దృశ్యరహిత దృశ్యరహిత దృశ్యరహిత. విజ్ఞాత్రి విజ్ఞాత్రి విజ్ఞాత్రి. వేద్యవర్జిత వేద్యవర్జిత
वेद्यवर्जिता योगिनी 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 योगदा 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 योग्या 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 योगानंद 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 युगंधरा 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 इन स्तोत्र अदृश्यादृश्यरहिता विज्ञात्री वेद्यवर्जिता योगिनी योगदा योग्या योगानंदा युगंधरा. That way you have to read. 130th sloka. First line is Shodasakshari Namam. It has to be read without splitting. It has to be read without splitting. Ichha Sakti Jnana Sakti Kriya Sakti Swarupini. Practice it in this way only. For practice, I don't want to break it into multiple. Ichha Sakti, Jnana Sakti, Kriya Sakti, Swarupini. That's why I don't want to break. Shodasakshari Namas, you have to practice as it is. In the practice, if you make sincere attempts, I'm sure you will be able to read properly. Ichha Sakti, Jnana Sakti, Kriya Sakti, Swarupini. Ichha Sakti, Jnana Sakti, Kriya Sakti, Swarupini. इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी. That way. सर्वाधारा 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 सुप्रतिष्ठा 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 सदसद्रूपधारिणी सदसद्रूपधारिणी सदसद्रूपधारिणी. That way. In stotra इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी. That way we'll read. Next 131. अष्टमूर्तिः 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 अजाजैत्री अजाजैत्री अजाजैत्री. As per Visarga Sandhi Niyama, in Stotra we read these two together without break. Ashtamurti Rajajaitri. That way we'll read. Ajajaitri Lokayatra Vidhayini Lokayatra Vidhayini Lokayatra Vidhayini Ekakini एकाकिनी एकाकिनी भूमरूपा 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 निर्द्वैता 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 द्वैतवर्जिता द्वैतवर्जिता द्वैतवर्जिता. इन स्तोत्र अष्टमूर्तिरजाजैत्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैतवर्जिता. Like that we'll read. 132. Annada 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 Vasudha Vasudha Vasudha. It is not Vasudha. Vasudha is Bhumi, the earth. But Vasudha, the one who can give Vasu. Vasu is Sampada. Vasudha, Amma, you can give Sampada to all. Vruddha, Vruddha, Vruddha. Brahmatmaikyaswarupini, Brahmatmaikyaswarupini, Brahmatmaikyaswarupini. Brahati, Brahati, Brahati. Brahmani, Brahmani, Brahmani. Brahmi, Brahmi, Brahmi. Brahmananda, Brahmananda, Brahmananda. Balipriya, Balipriya, Balipriya. That doesn't mean goddess is interested in the animal sacrifice. That is not the Bali here. There are alternatives to that animal sacrifice. They are explained in the Tattva Vicharana Bhashyam. In Stotram we read 132 as
अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्यस्वरूपिणी बृहति ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया. That way. 133rd slokam. भाषारूपा 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 बृहत्सेना 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 भावाभावविवर्जिता भावाभावविवर्जिता भावाभावविवर्जिता. That way. Next line. In 133. सुखाराध्या 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 शुभकरी 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 शोभनासुलभा गतिः शोभनासुलभा गतिः शोभनासुलभा गतिः. Don't split as शोभना सुलभा गतिः is wrong. Read as one name, one continuous word. शोभनासुलभा गतिः is one namam. In stotra we read this as भाषारूपा बृहत्सेना भावाभाव विवर्जिता सुखाराध्या शुभकरी शोभनासुलभा गतिः. 134. राजराजेश्वरी 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 राज्यदायिनी 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 राज्यवल्लभा 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 राजत्कृपा 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 राजपीठनिवेशितनिजाश्रिता राजपीठनिवेशितनिजाश्रिता राजपीठनिवेशितनिजाश्रिता. In stotra राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राजत्कृपा राजपीठनिवेशितनिजाश्रिता. 135. राज्यलक्ष्मी 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 कोसनाधा 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 चतुरंगबलेश्वरी 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 साम्राज्यदायिनी 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 सत्यसंधा 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 सागरमेखला सागरमेखला सागरमेखला. In stotra 135 is read as राज्यलक्ष्मी कोसनाधा चतुरंगबलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागरमेखला. 136. दीक्षिता 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 दैत्यशमनी 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 सर्वलोकवशंकरी 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 सर्वार्धदात्री 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 सावित्री 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 सच्चिदानंदरूपिणी सच्चिदानंदरूपिणी सच्चिदानंदरूपिणी. In stotra 136 is read as दीक्षिता दैत्यशमनी सर्वलोकवशंकरी सर्वार्धदात्री सावित्री सच्चिदानंदरूपिणी. So 700th nama is Sacchidanandarupini. That is 700th nama. 137th sloka. Desakala parichinna desakala parichinna desakala parichinna. By mistake, if you don't give dirgham to that lakaram, suppose you read it as desakala parichinna, the meaning reverses here. One small mistake will reverse the meaning. Here the meaning of this name is desakala aparichinna. Aparichinna means not broken or not segmented by place or by place nor time. So if by mistake if we read it as desakala parichinna, the meaning reversed now. So the actual meaning
to keep to the actual meaning, it should be pronounced as Desakala Parichinna, like that. Sarvaga, 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 Sarvamohini, 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 Saraswati, 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 Shastramayi, 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 Guhamba, 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 Guhyarupini, Guhyarupini, Guhyarupini. In Stotra, we read this as Desakala Parichinna Sarvaga Sarvamohini Saraswati Shastramayi Guhamba Guhyarupini. That 138th sloka. Sarvopadhivinirmukta, 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 Sadasivapativrata, 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 Sampradayeswari, 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 Sadhvi, Sadhvi, Sadhvi. Here, if we go by this Tattva Vicharana book, 711th name is Sadhvi, 712 is E, simple E karam. That is also one namam, taken as one namam, and the meaning was already explained in the Tattva Vicharana Bhashyam, that is Eem actually. So the single letter E karam is the 712th nam or name. So Sadhvi, after Sadhvi, E, E, E. These are Bijakshras which are inbuilt in Lalita Sahasranama and which is a unique concept made by Vedavyas Maharshi in Lalita Sahasranama. This kind of arrangement of Bijakshras, probably to the best of my knowledge, we don't see in other stotras or Sahasranamas. Next, 713th name is Guru Mandala Rupini, Guru Mandala Rupini, Guru Mandala Rupini. But as E is merged with Sadhvi, you don't find any difference while reading as a stotra. But in Sahasra Namavali, the difference, or when you read independent names, the difference can be found. In stotra, 138 is Sarvopadhivinirmukta Sadasivapativrata Sampradayeswari Sadhvi Guru Mandala Rupini. That way. 139 Kulottirna, Kulottirna, Kulottirna Bhagaradhya, Bhagaradhya, Bhagaradhya Maya, Maya, Maya Madhumati, Madhumati, Madhumati Mahi, Mahi, Mahi Ganamba, Ganamba, Ganamba Guhyakaradhya, Guhyakaradhya, Guhyakaradhya Komalangi, Komalangi, Komalangi Gurupriya, Gurupriya, Gurupriya. In Stotra 139 we read as Kulottirna Bhagaradhya Maya Madhumati Mahi Ganamba Guhyakaradhya Komalamgi Gurupriya. 140th Swatantra, Swatantra, Swatantra Sarvatantresi, Sarvatantresi, Sarvatantresi Dakshinamurti Rupini, Dakshinamurti Rupini, Dakshinamurti Rupini Sanakadi Samaradhya, Sanakadi Samaradhya, Sanakadi Samaradhya Sivajnana Pradayini, Sivajnana Pradayini, Sivajnana Pradayini. In Stotra Swatantra Sarvatantresi Dakshinamurti Rupini Sanakadi Samaradhya Sivajnana Pradayini. That way we read. 141 sloka Chitkala, Chitkala, Chitkala Anamda Kalika, Anamda Kalika, Anamda Kalika Prema Rupa, Prema Rupa, Prema Rupa Priyamkari,
प्रियंकरी प्रियंकरी नामपारायण प्रीता नामपारायण प्रीता नामपारायण प्रीता नंदि विद्या नंदि विद्या नंदि विद्या नटेश्वरी नटेश्वरी नटेश्वरी. This 141 we read in stotra as Chitkala Ananda Kalika, both we mix together while reading continuously in the stotra. Hence it sounds like one name though, but it is two names, Chitkala and Ananda Kalika. Remember that. Chitkalananda Kalika Prema Rupa Priyamkari Namaparayana Preeta Nandi Vidya Nateshwari. That way we pronounce. 142 Midhya Jagadadhisthana Midhya Jagadadhisthana Midhya Jagadadhisthana. That is one name. Muktida 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 Muktirupini Muktirupini Muktirupini. Lasya Priya Lasya Priya Lasya Priya. Layakari Layakari Layakari. Lajja Lajja Lajja. Rambhadivamdita Rambhadivamdita Rambhadivamdita. In stotra we read this as Midhya Jagadadhisthana Muktida Muktirupini Lasya Priya Layakari Lajja Rambhadivandita. That way. 143 Bhavada Vasudha Vrishtihi Bhavada Vasudha Vrishtihi Bhavada Vasudha Vrishtihi Bhavada Vasudha Vrishtihi. It is Paparanyadavanala Paparanyadavanala Paparanyadavanala. Daurbhagyathulavatula Daurbhagyathulavatula Daurbhagyathulavatula. Jaradvamtara Viprabha Jaradvamtara Viprabha Jaradvamtara Viprabha. That way. In stotra Bhavada Vasudha Vrishtihi Paparanyadavanala Daurbhagyathulavatula Jaradvamtara Viprabha. That way we read. 144th Bhagyabdhi Chandrika Bhagyabdhi Chandrika Bhagyabdhi Chandrika. Bhakta Chittake ki ghana ghana Bhakta Chittake ki ghana ghana Bhakta Chittake ki ghana ghana. It is one name, Bhakta Chittake ki ghana ghana. In print they are shown as two different names, I think, but two different words, but it is one name, Bhakta Chittake ki ghana ghana. Rogaparvata Dambholihi Rogaparvata Dambholihi Rogaparvata Dambholihi. Mrutyudaru Kutharika Mrutyudaru Kutharika Mrutyudaru Kutharika Mrutyudaru Kutharika. That way. In stotra Bhagyabdi Chandrika Bhakta Chittake ki ghana ghana Rogaparvata Dambholir Mrutyudaru Kutharika. We read, but it is not one name, there are two different names. Rogaparvata Dambholihi Mrutyudaru Kutharika. Two different names. Remember that. In stotra we are reading in speed, they don't sound like, they might not sound like two different names. Bhagyabdi Chandrika Bhakta Chittake ki ghana ghana Rogaparvata Dambholir Mrutyudaru Kutharika. Either you have to give visarga there, Rogaparvata Dambholihi Mrutyudaru Kutharika, or as Sandhi has occurred there, you can read it as Rogaparvata Dambholir Mrutyudaru Kutharika. That way. But it is not one name, it is two names. Next one, 145th Maheshwari 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 Mahakali 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 Mahagrasa 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 Mahasena Mahasena Mahasena. Aparna Aparna Aparna
Chamdika, Chamdika, Chamdika. And be careful with the next name. You should not split that. It is one name. Few people read it as Aparna, Chandika, Chanda, Mundasuranishudini. That is wrong. Chandamundasuranishudini, Chamdamundasuranishudini, Chamdamundasuranishudini, Chamdamundasuranishudini. That way. In Stotra, we read it as Maheshwari, Mahakali, Mahagrasa, Mahasena, Aparna, Chamdika, Chamdamundasuranishudini, Chamdamundasuranishudini. That way. Maheshwari, Mahakali, Mahagrasa, Mahasena, Aparna, Chamdika, Chamdamundasuranishudini. That way we read. 146th. Ksharaksharatmika, 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 Sarvalokesi, 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 Viswadharini, 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 Trivargadhatri, 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 Subhaga, 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 Trayambika, 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 Trigunatmika, Trigunatmika, Trigunatmika. In Stotra, Ksharaksharatmika, Sarvalokesi, Viswadharini, Trivargadhatri, Subhaga, Triyambika, Trigunatmika. We read. 147th. Swarga Pavargada, Swarga Pavargada, Swarga Pavargada, Suddha, Suddha, Suddha. You have to pronounce with that Vattu. Suddha. Japa Pushpanibhakritihi, Japa Pushpanibhakritihi, Japa Pushpanibhakritihi. Ojovati, 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 Dyutidhara, 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 Ignarupa, 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 Priyavrata, Priyavrata, Priyavrata. In Stotra we read this as Swarga Pavargada, Suddha, Japa Pushpanibhakritihi, Ojovati, Dyutidhara, Ignarupa, Priyavrata. 148th. Duraradhya, 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 Duradharsha, 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 Patali Kusumapriya, Patali Kusumapriya, Patali Kusumapriya. To my knowledge, in Sanskrit, Patali Kusuma is rose flower, Gulabi Pushpam. Next line. Mahati, 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 Meru Nilaya, Meru Nilaya, Meru Nilaya, Mamdara Kusumapriya, Mamdara Kusumapriya, Mamdara Kusumapriya. In Stotra we read it as Duraradhya, Duradharsha, Patali Kusumapriya, Mahati, Meru Nilaya, Mamdara Kusumapriya. Don't separate Patali, Kusuma, Priya like that. It is one name, one nama. Same wise, Mamdara Kusumapriya. 149th sloka. Veeraradhya, 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 Viradrupa, 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 Viraja, 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 Visvatomukhi, 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 Pratyagrupa, 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 Parakasa, 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 Pranada, 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 Pranarupini, Pranarupini, Pranarupini. This 149th. In Stotra when we read Veeraradhya, Viradrupa, Viraja, Visvatomukhi, Pratyagrupa, Parakasa, Pranada, Pranarupini. That one. 150th. Martamda Bhairavaradhya, Martamda Bhairavaradhya, Martamda Bhairavaradhya, Mantrininyastarajyadhuh, 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 Tripuresi, Tripuresi, Tripuresi,
జయత్సేన 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 నిస్త్రైగుణ్య 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 పరాపరా పరాపరా పరాపరా. In this book, I think there is a print mistake. Nistraygunya. There is some mistake. It should be sakaram, not takaram. In Stotra, we read 150 as Martamda Bhairavaradhya Mantrininyastarajyadhuh Tripuresi Jayatsena Nistraygunya Parapara. That way. With this, 150 slokas are over. Another 33 slokas. If you wish, let us try to cover them tomorrow. Om Sahana Bhavatu Sahanau Bhunaktu Saha Viryam Karavavahai Tejasvinavadhitamastu ma vidvishavahai Lokas Samastas Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti. Shambho Shiva 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 Shiva. Shambho Shiva 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 Shiva. Shambho Shiva 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 Shiva. Narayana Narayana Narayana. Harihi Om Tat Sat. Sadguru Parabrahmarpanamastu. Jagadambarpanamastu. అందరికీ కూడా శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్.